హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి మా వాళ్ళకైతే చిర్రెత్తిపోతుంది అనమాట ఎండ అయితే. అండ్ అలా అని చెప్పేసి సో మా ఊరికి పక్కనే ఒక చిన్న వాగైతే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా ఊరు పక్కనేనమాట. సో ఏంటంటే మా వాళ్ళు కూలి పనికి అయితే వెళ్ళొచ్చారు. అండ్ ఎండ వచ్చేసి మండిపోతుందని చెప్పేసి సో అలాగే స్విమ్మింగ్కి అయితే వెళ్ళొద్దామని చెప్పారు. అండ్ ఇంకా బండి తీయడం ఇంకా లేటు. సో మేమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదేనండి ఆ అందమైన ప్లేస్ అయితే. సో ఈ ఊరు పేరు వచ్చేసి లంకపల్లి అనమాట. అండ్ మా ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే మేము వచ్చామన్నమాట. ఈ వాటర్ వచ్చేసి ముంజులూరు నుంచి ఫ్లోట్ అవుతూ ఇలా వస్తుందండి. సో ముంజులూరు పేరు అందరూ వినే ఉంటారు. సో మనకి చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది కాబట్టి ముంజులూరు. సో అందరూ వినే ఉంటారు ముంజులూరు. అండ్ ఏంటంటే ఇక్కడైతే వాటర్ అయితే క్లీన్గా ఉంది కాబట్టి మా వాళ్ళు అయితే ఇక్కడ స్విమ్ చేద్దామన్నారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వాటర్లోకి అయితే దిగిపోదాం. అండ్ మా స్విమ్మింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయ్యిందండి. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం అందరం కూడా. సో ఇంత ఎండలో వచ్చినందుకు ఒక మంచి వాగ్ అయితే దొరికింది. అండ్ ఇది వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వెళ్ళిపోవడానికి బయటకైతే వచ్చాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. అండ్ ఒక్కసారి లొకేషన్ చూసుకోండి ఎలా ఉందో అనేది. అండ్ ఇది వచ్చేసి మా ఊరు పక్కనేనండి. సో ముంజులూరు వాటర్ ఫాల్స్ నుంచి అలా ఫ్లోట్ అవుతూ వస్తుందన్నమాట వాటర్ అయితే. అండ్ మన బట్టలు వచ్చేసి ఎక్కడైతే పెట్టాం. అండ్ మన బైక్ వచ్చేసి అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం, ఇంకా టైం అయితే అవుతుంది కాబట్టి. మా వాళ్ళందరూ కూడా వాళ్ళ బట్టలు వేసుకొని సో బయటికైతే వస్తున్నారండి. సో ఒకసారి చూడండి, మేము వచ్చేసి ఒక బైక్ మీద నలుగురం అయితే వచ్చాం. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే బైక్ మీద కష్టపడుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఎంత దూరం కాదు. అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మాది కొండల ఏరియా కాబట్టి బైక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే చెప్తున్నా. సో మనం వచ్చిన బైక్ అయితే ఇదన్నమాట. అండ్ మేమైతే నలుగురమే వచ్చామండి ఈ బైక్ మీద. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ వచ్చేసి బయట వాళ్ళైతే పిక్నిక్కి ఇలాంటి స్కూల్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళైతే పిక్నిక్కి ఇలాగా వస్తారండి. అండ్ ఇవి రాళ్ళు చూసారా, అండ్ ఇక్కడ వంట అయితే చేసుకుంటారు. సో మనం వచ్చిన బైక్ అయితే ఇది. అండ్ ఇటు వెళ్ళాలన్నమాట మనం పైకి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, మీకు ఎక్కడ కూడా బోరింగ్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అలా అవుతుందండి. మా వాళ్ళు అయితే బండి అయితే తీస్తున్నారు. సో మనం ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. సో ఇదన్నమాట మనం వచ్చిన లొకేషను. అండ్ వెనకాలైతే ఇంకొకడు వస్తున్నాడు. సో చూసారా బ్యాక్లో. ఇప్పుడే మన స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం. అండ్ ఇక్కడ కనిపించే అబ్బాయి వచ్చేసి సో మనం ఏ పనికి వెళ్ళినా కూడా మేము లాస్ట్ మంత్ పీతల వేటకి నైట్ పూట వెళ్ళినప్పుడు కూడా సో ఇతనైతే
ఎప్పుడు వెనకాలే ఉంటాడనమాట మన ఏ పనికి వెళ్ళినా కూడా. అండ్ ఇతన్ని మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇదంతా మనం పైకి కాలినడక మీద సో ఎక్కి వెళ్ళాలన్నమాట పైకి. అండ్ మన బైక్ వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం వెనకాల అయితే ఉన్నాం. సో ఇతన్ని చూసారా? సో ఎప్పుడు కూడా మనకి లాస్ట్లోనైతేనే ఉంటాడు ఏ పనిలో కూడా. ఇంకా మనం పైకి అయితే వెళ్ళాలండి. సో మన బైక్ వచ్చేసి పైన అయితే ఉందన్నమాట. అండ్ మా బైక్లో వచ్చేసి నలుగురం అయితే వచ్చాం. మీకు ఒకసారి నేను నడిచెళ్ళేది చూపిస్తాను చూడండి వెనకాలైతే ఎలా ఉందో. సో ఇక్కడ చైన్ అయితే చేస్తున్నారండి. ఇది మనం మనం బైక్ వేసుకొచ్చిన దారి. అండ్ ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ వచ్చేసి. అండ్ ఈ పక్కన ఈ మంట ఏంటి అనుకుంటున్నారు? సో ఇక్కడ చేను పండించే వాళ్ళు ఉంటారు కదా, అండ్ వాళ్ళైతే డొంక రాకుండా సో ఇలా మంట అనేది పెడతారండి. అండ్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చు, అడవికి మంట పెట్టడం తప్పు కదా అనుకుంటారు. సో అది మన పొలం కాబట్టి సో అలాగైతే పెట్టుకుంటారండి. సో నేను ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వచ్చేసానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన మినీ వ్లాగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.